బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. థాయిలాండ్ లో మూవ్ ఫార్వర్డ్ పార్టీ కనుమరుగు కానుందా? ఆ పార్టీ పైన నేతలపైన నిషేధం విధించే అవకాశం ఉందా? దీనికి కారణం ఏంటి? థాయిలాండ్ లోని రాచరికమే ఆ పార్టీ భవిష్యత్తుకు అవరోధంగా మారిందా? దేశంలోని రాచరిక పాలనలో మార్పులకు జీరోలెస్ మెజెస్టీ చట్టం అడ్డగోడగా నిలుస్తుందా? గత ఏడాది ఎన్నికలలో అత్యధిక ఓట్లను గెలుచుకున్న థాయ్ ప్రో డెమోక్రసీ పార్టీ ఇప్పుడు దాని కీలక విధానాన్ని చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రద్దు చేయవలసి వస్తుంది. మూవ్ ఫార్వర్డ్ అనేది ప్రభుత్వంలో లేదు. అయితే రాయల్ పరువు నష్టం చట్టాలను మార్చడంపై ప్రచారం చేస్తామన్న దాని వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని థాయ్ కోర్టు కనుగొంది. రాజకీయ విమర్శలను అణిచివేసేందుకు ఇటువంటి గంభీరమైన చట్టాలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయని కార్యకర్తలు అంటున్నారు. తాజా పరిణామాలతో మూవ్ ఫార్వర్డ్ నాయకుడిని ఇప్పుడు రాజకీయం నుండి నిషేధించే అవకాశం ఉంది. పీటర్ లిమ్సా రొన్రాట్ ఒక యువ హార్వర్డ్ విద్యావంతుడైన రాజకీయవేత్త. థాయిలాండ్ రాచరికం సైనిక అనుకూలమైన ఉన్నత వర్గాలకు ముఖ్యమైన ముప్పుగా మారారు. అయితే 2023లో మెజారిటీ ఓట్లను గెలుచుకున్న ప్రధానమంత్రిగా నామినేట్ కావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను సెనేట్ అడ్డుకుంది. మరోవైపు గత వారం పీటర్ పార్లమెంట్ నుండి అనర్హుడని ఉద్దేశించిన మరొక చట్టపరమైన కేసు నుండి బయటపడ్డారు. కానీ ఆయన పార్టీ వారి కీలక విధాన వేదికపై బుధవారం జరిగిన కీలకమైన రెండో కేసు గెలవడంలో విఫలమయ్యారు. లెస్ మెజెస్టీ చట్టాన్ని సవరిస్తామంటూ మూవ్ ఫార్వర్డ్ చేసిన ప్రచార వాగ్దానం థాయిలాండ్లోని మొత్తం రాజకీయ వ్యవస్థను కూలదోయడానికి ప్రయత్నించినట్లుగా రాజ్యాంగ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు తక్షణ జరిమానా విధించబడదు. అయితే మూవ్ ఫార్వర్డ్ ను రద్దు చేయడాన్ని సమర్థించడానికి దాని నాయకులను అనేక సంవత్సరాల పాటు రాజకీయాల నుండి నిషేధించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చట్టం థాయిలాండ్ లో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం, దాని కఠినమైన చర్యలపైన విమర్శలకు గురైంది. ఈ నెల ప్రారంభంలో థాయ్ రాచరికాన్ని విమర్శించినందుకు బ్యాంకాంగ్ లో 30 ఏళ్ల వ్యక్తికి 50 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నవంబర్ 2020 నుండి 2060 కంటే ఎక్కువ మంది వ్యక్తులపై చట్టం కింద అభియోగాలు మోపారు. తాజా తీర్పుతో శక్తివంతమైన రాచరికం గురించి ఎలాంటి చర్చలు అనుమతించమని మరోసారి స్పష్టమైన సందేశం వ్యక్తమైంది. 4 ఏళ్ల క్రితం మూవ్ ఫార్వర్డ్ తొలి అవతారమైన ఫ్యూచర్ ఫార్వర్డ్ అనే పార్టీ కూడా ఎన్నికల్లో అనూహ్య రీతిలో విజయం సాధించడంతో రద్దుకు గురైంది. రాజ్యాంగ న్యాయస్థానం చేసిన ఆ చర్య విద్యార్థుల నేతృత్వంలోని నెలల తరబడి నిరసనలకు దారితీసింది. ఈ నిరసనలో రాచరికంలో మార్పుల కోసం అపూర్వమైన డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ నిరసనల నేతలు చాలా మంది లెస్ మెజెస్టీ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, అనేక సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉందని సమాచారం. లెస్ మెజెస్టీగా మార్చాలని కోరడం చట్టబద్ధతపై కూడా కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. నవంబర్ 2021లో 2020లో నెలల తరబడి జరిగిన నిరసనల సందర్భంగా రాచరికాన్ని సంస్కరించాలని పిలుపునిచ్చిన 3 ప్రముఖ కార్యకర్తలు రాజ్యాంగ రాచరికాన్ని కూలదోయడానికి దాగి ఉన్న ఉద్దేశాలను కలిగి ఉన్నారని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తాజా తీర్పు లెస్ మెజెస్టీ చట్టంలో మార్పులను సూచించడం కూడా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. సాధారణ శిక్షా స్మృతిలో భాగమైన చట్టాన్ని పరిశీలించడం ఎన్నికైన పార్లమెంటు చట్టబద్ధమైన పాత్ర అని మూవ్ ఫార్వర్డ్ వాదించింది. థాయిలాండ్ లెస్ మెజెస్టీ చట్టం ఇప్పటికే 2 సార్లు గణనీయంగా మార్చారు. అంతేకాక పార్టీ తన ఎన్నికల ప్రచారంలో చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ నుండి తప్పుకుంది. సవరణ కోసం మాత్రమే పిలుపునిచ్చింది. ఈ పార్టీ ఇతర పార్టీల కంటే చాలా ఎక్కువ ఓట్లను గెలుచుకుంది. కానీ న్యాయమూర్తులు మూవ్ ఫార్వర్డ్ దాని నేతలు ప్రవర్తనను ప్రదర్శించారు అని తీర్పిచ్చారు. లెస్ మెజెస్టీ చట్టాన్ని రద్దు చేయాలని సూచించే ఏ మాధ్యమం ద్వారానైనా చర్యలు లేదా అభిప్రాయాల వ్యక్తీకరణలను నిలిపివేయాలని, చట్టబద్ధమైన శాసన చర్యలు కాకుండా ఇతర మార్గాల ద్వారా చట్టానికి సవరణలను నిషేధించాలని ఆదేశించింది. పార్లమెంటు ద్వారా చట్టాన్ని మార్చడం సాధ్యమవుతుందని, బహిరంగ చర్చ లేదా సోషల్ మీడియా చర్చకు అనుమతించమని పేర్కొంది. రాచరికాన్ని అవమానించడాన్ని నిషేధించే థాయిలాండ్ లెస్ మెజెస్టీ చట్టం ప్రపంచంలోనే అత్యంత కఠినమైంది. 2014లో తిరుగుబాటులో థాయ్ మిలిటరీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇది ఎక్కువగా అమలవుతోంది. దీని ప్రకారం చాలా మందికి కఠినమైన జైలు శిక్షలు విధించారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగిస్తుందని విమర్శకులు అంటున్నారు. ఐరాస సైతం దీనిని సవరించాలని పలుసార్లు థాయిలాండ్ ను కోరింది. అయితే దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాచరికాన్ని కాపాడేందుకు ఈ చట్టం అవసరమని ప్రభుత్వం చెబుతోంది.